అందరికీ వందనాలు. ఈ సమయాన్ని ఇచ్చినటువంటి దేవాతి దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఈనాటి లేఖన భాగాలను చదువుకుందామండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 20వ వచనాన్ని చదువుకుందాం. శాస్త్రుల నీతి కంటెను పరిసయ్యుల నీతి కంటెను మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యములో ప్రవేశింపనేరని మీతో చెప్పుచున్నాను. దేవుడి లేఖనాలను తన మిక్కిలి వినికిడిలో ఆశీర్వదించబడునుగాక. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ ఉదయకాల సమయంలో మనందరం కూడా సజీవులుగా చేరి ఈ సమయంలో వాక్యం వినే భాగ్యము మనకు ఆయన ఇచ్చాడు. ఈ సమయంలో వాక్యాన్ని ధ్యానించక ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు స్తోత్రం నాయనా. తండ్రి, ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రభువా మేమందరం కూడా తండ్రి చిన్న మందగా చేరున్నాం. అందును బట్టి మీకు వందనాలు నాయనా. మొదటి గడియ తండ్రి మీతో గడిపే భాగ్యం మీరు మాకు ఇచ్చారు, మీకు స్తోత్రములు అయ్యా. ఎందరికో ఈ భాగ్యం లేదు నాయనా. తండ్రి, ఈ సమయంలో ప్రభువా మేము అందరం కలుసుకొని ప్రభువా వాక్యాన్ని ధ్యానించుకోబోతుండగా మీరు మాతో మాట్లాడండి తండ్రి. మీరు మాట్లాడితే మాకు అర్థమవుతుంది నాయనా, సహాయం దయచేయండి నాయనా. తండ్రి, ఎవరైతే ప్రభువా ఆసక్తిగా నాయనా ఉదయకాల సమయంలో ఈ యొక్క గూగుల్ మీట్లో జాయిన్ అయి ఉన్నారో వారందరినీ బట్టి ప్రార్థన చేస్తున్నాం. వారి కుటుంబాలని మీరు జ్ఞాపకం చేసుకొని దీవించండి. అదే సమయంలో ప్రభువా వారు తండ్రి ఎందు నిమిత్తంనైనా ఈ ఉదయకాల సమయంలో వచ్చి నైనా మీ వాక్యాన్ని వింటున్నారో తండ్రి, ఆ యొక్క హృదయ ఆలోచనలు లేకపోతే ప్రభువా వాళ్ళ యొక్క హృదయ బాధలు అవన్నీ కూడా మీకు తెలుసునైనా వాటన్నిటిని కూడా సఫలపరచమని తండ్రి, వాళ్ళ కుటుంబాల్లో దీవెనలు మీరు దయచేయమని, అదేవిధంగా ప్రభా నన్ను కూడా మీ బోరగా వాడుకొని తండ్రి నేను వింటున్న ప్రతి ఒక్కరికి నైనా అర్థమగులాగా చెప్పుటకు నాకు కూడా తగినటువంటి జ్ఞానము మీరు మాకు దయచేయమని యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, చదివిన వాక్య భాగాన్ని ఒకసారి మనము చదువుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 20వ వచనంలో శాస్త్రుల నీతి కంటెను పరిసయ్యుల నీతి కంటెను మీ నీతి అధికము కాని యెడల మీరు పరలోక రాజ్యములో ప్రవేశింపనేరని మీతో చెప్పుచున్నాను. ఇక్కడ పరిసయ్యులు నీతి గురించి మాట్లాడుతూ, శాస్త్రుల నీతి గురించి మాట్లాడుతూ వారి నీతిని మరి ఈ రోజున మన నీతితో ఆయన పోలుస్తున్నాడు. ఎందుకనేటువంటి విషయాన్ని గమనించినప్పుడు, ఆ కాలంలో యేసుక్రీస్తు వారి లోకంలో ఉన్నప్పుడు శాస్త్రుల యొక్క నీతి కానీ పరిసయ్యుల యొక్క నీతి కానీ దానివల్ల ప్రయోజనం లేకుండా ఉండేది. అది ఎందు నిమిత్తం అనేది మనం తర్వాత నేర్చుకుంటాము. అయితే వీరు చెప్పుకోవడానికి మంచి గొప్ప వ్యక్తులుగా కనబడతారు కానీ శాస్త్రులుగా పరిసయ్యులుగా వీరి నీతి విషయంలో దేవుడు అంటున్నాడు, వారి నీతి మీ నీతి వారికంటే కూడా అధికముగా ఉండాలి అనే మాటను అక్కడ దేవుడు సంబోధిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. మీ నీతి అధికము కాని యెడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపరు అనే మాటను అక్కడ మనం గమనించాలి. కనుక వారి నీతి వల్ల అటు పరిసయ్యుల నీతి కావచ్చు, శాస్త్రుల నీతి కావచ్చు, వారి నీతి వల్ల పరలోకానికి వెళ్ళడానికి అవకాశం లేదు. అయితే ఎప్పుడైతే మనము నిజమైన నీతి కలిగి జీవిస్తామో అప్పుడు మనం పరలోకంలోకి ప్రవేశిస్తాము అనే మాటను అక్కడ మనకు దేవుడు తెలియజేస్తున్నాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ఈరోజు మనందరం కూడా ఆత్మీయులుగా పిలువబడుతున్నాం, విశ్వాసులుగా పిలువబడుతున్నాం, దేవుని బిడ్డలుగా పిలువబడుతున్నాం. అయితే మన యొక్క నీతి ఏ స్థాయిలో ఉంది అనేది ఈరోజు మనందరం ఆలోచించుకోవాలి.
పరలోకము చేరాలంటే దేవుడు మన ప్రవర్తన అంతటిని గమనిస్తూ ఉంటాడు. మన ప్రవర్తనలో ఏ ఒక్కటి దేవునికి వ్యతిరేకంగా ఉన్నట్లయితే నీవు పరలోకానికి ప్రవేశించడానికి అర్హుడవు, అర్హురాలవు కాదు అనే విషయాన్ని గూడా ఈ వాక్యం ద్వారా మనం నేర్చుకోవాలి. నీతి గురించి మాట్లాడుతూ, నీ నీతి ఎలా ఉంది ఈ రోజున? పరిసయ్యులు గూడా నీతిగానే జీవించారు. శాస్త్రులు గూడా నీతిగానే జీవించారు. ఆ నీతి వారిని పరలోక రాజ్యం తీసుకొని పోలేదు. ఆ నీతిలో కల్మషం ఉంది అనే విషయాన్ని ఇక్కడ మనం గ్రహించాలి. వారి నీతిని మనం అనుసరించడం కాదు గానీ, అంతకంటే కూడా అధికముగా మనము జీవించాలి. అధికముగా మన నీతి ఉండాలి అనేటువంటి విషయాన్ని ఇక్కడ దేవుడు పొందుపరుస్తున్నాడు. పరలోక రాజ్యంలో మనందరం గూడా ప్రవేశించాలంటే, దేవుని వాక్యాన్ని మనము ధ్యానించినప్పుడు, ఆ వాక్యాన్ని మన జీవితంలో అన్వయించుకుంటూ ముందుకు వెళ్ళినప్పుడు, దేవుడు మనకు పరలోకంలో స్థానం ఇస్తాడనే విషయాన్ని గ్రహించాలి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈ యొక్క శాస్త్రులు వారి నీతి దేవుడు ఎందుకని మెచ్చుకోలేకపోతున్నాడు? లేకపోతే శాస్త్రుల యొక్క ప్రవర్తన దేవునికి ఎందుకని నచ్చలేదు? కనుక ఒకసారి ఆ రోజుల్లో యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు, వారి ప్రవర్తన ఆయన గమనించినప్పుడు, వారి గురించి బైబిల్‌లో అనేక పర్యాయాలు చెప్తూ ఉన్నారు గనుక, ఒకసారి మనం వారిని చూసి, మరి వారు దేవునితో ఉన్నప్పటికి కూడా వారి ప్రవర్తనలో మార్పు లేదు గనుక, ఒకవేళ అటువంటి ప్రవర్తన మనలో ఏమన్నా ఉన్నట్లయితే, అది మనం తీసివేసుకోవడానికి మనము ప్రయత్నం చేయాల్సిందిగా, ఈ సమయంలో మనము ఒకసారి వారి యొక్క ప్రవర్తనను మనం ఒకసారి గమనిద్దాము. మొట్టమొదటిగా మత్తయి సువార్త 9వ అధ్యాయము 3వ వచనము, 4వ వచనాన్ని మనం చదువుకుందాం. ఇదిగో శాస్త్రులలో కొందరు ఇతడు దేవదూషణ చేయుచున్నాడని తమలో తాము అనుకొనగా, యేసు వారి తలంపులు గ్రహించి, మీరెందుకు మీ హృదయములలో దురాలోచనలు చేయుచున్నారు అనే మాటని ఇక్కడ చూస్తున్నాం. అక్కడ 2వ వచనం గమనించినట్లయితే, ఇదిగో జనులు పక్షవాయువుతో మంచము పట్టియున్న ఒకని ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి. యేసు వారి విశ్వాసమును చూచి, కుమారుడా, ధైర్యముగా ఉండుము, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గల వానితో చెప్పెను. ఇక్కడ యేసుక్రీస్తు వారు చేసినటువంటి అద్భుత కార్యము, లేకపోతే పాప క్షమాపణ ఇక్కడ మనం చూడొచ్చు. పక్షవాయువు గల వానిని ఆయన స్వస్థపరిస్తే, పక్షవాయువుతో మంచములో ఉన్నటువంటి వ్యక్తితో అంటున్నాడు, నీ పాపాలు క్షమింపబడి ఉన్నవి అనే మాటను ఇక్కడ చెప్తున్న సమయంలో, ఈ శాస్త్రులు వారి యొక్క హృదయాల్లో వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయో ఇక్కడ మనం గమనించవచ్చు. కనుక తమ యొక్క హృదయాల్లో వారు ఏమనుకుంటున్నారో దేవుడు ఆ విషయాన్ని గ్రహించాడు. వారేం చేస్తున్నారు? దేవదూషణ చేయుచున్నాడా అని వారు తమలో తాము అనుకుంటున్నారు. కనుక హృదయంలో మరి దేవునితోనే ఉంటున్నారు. యేసుప్రభు వారు ఈ లోకానికి రక్షకుడుగా ఉన్నప్పుడు, మరి ఆయనతో ఉంటూనే ఆయన గురించి విమర్శించుకుంటూ హృదయంలో వారు చెడు తలంపులు, చెడు ఆలోచనలు ఆలోచిస్తున్నారు అంటే వారి నీతి ఎలాంటిదండి? ఈ రోజున మనం కూడా ఈ విషయాన్ని గ్రహించినప్పుడు, హృదయంలో మనము అనేక రకాలుగా దురాలోచనలు చేస్తూ ఉంటాం. కనుక ఈ వాక్య ప్రకారం మనం గమనించినప్పుడు, అలాంటి దురాలోచనలు మనం చేయడం అనేది మంచిది కాదు. మన హృదయ అంతరంగము దేవునికి తెలుసు అనే విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి. కనుక మనం ఎప్పుడైతే మన జీవిత ప్రయాణంలో మనము ఎక్కడ
ఏ పరిస్థితుల్లో ఉన్నప్పటికీ మన హృదయంలో ఉన్న ప్రతి ఆలోచన దేవుడికి తెలుసు అనే విషయాన్ని మనం ఇక్కడ తెలుసుకుంటున్నాం. కనుక ఎప్పుడైతే మనం ఆ విధంగా మన హృదయంలో ఆలోచిస్తూ ఉంటామో, నీ ఆలోచనలు, నీ తలంపులు దేవుడు ఎరిగి ఉన్నాడు అనే విషయాన్ని గూడా మనం గ్రహించాలి. ఈ రోజున ఈ శాస్త్రులు గావచ్చు, పరిసయ్యులు గావచ్చు, దేవుడు చేసిన అద్భుత కార్యాలను చూసి ఇంకా సంతోషించాల్సింది పోయి, అదే సమయంలో వారికి మరి ఇంకా అనేక మందిని ప్రోత్సహించాల్సింది పోయి, అదే సమయంలో మనం చూసినప్పుడు వాళ్ళ యొక్క హృదయంలో దురాలోచనలు చేస్తూ, రకరకాల నిందలు వేస్తూ వారు ముందుకెళ్తున్నట్టుగా ఇక్కడ మనం చూస్తున్నాం. కనుక మనం చూస్తున్నాం మొట్టమొదటిగా వారు హృదయంలో దురాలోచన చేస్తున్నారు అనే విషయాన్ని ఇక్కడ మనం నేర్చుకుంటున్నాం. కనుక అటువంటి దురాలోచన మనలో ఉండకూడదు అని గూడా దేవుడు ఈ రోజున మనకు తెలియజేస్తున్నాడు. ప్రభునందు ప్రియమైన వారలారా, అదే విధంగా మరొక వాక్య భాగాన్ని మనం గమనిద్దాము. లూకాసు వార్త 11వ అధ్యాయము 53వ వచనాన్ని మనం గమనిద్దాం. ఆయన అక్కడి నుండి వెళ్ళినప్పుడు శాస్త్రులను, పరిసయ్యులను ఆయన మీద నిండా పగబట్టి, ఆయన మీద నేరము మోపవలెనని యుండి, ఆయన నోటి నుండి వచ్చు ఏ మాటనైనను పట్టుకొనుటకు పొంచి. గమనించండి ఈ మాట. ఇక్కడ మనము శాస్త్రుల యొక్క ప్రవర్తన మనం గమనిస్తే, ఆయనతో ఉంటూ ఆయన మీద వారికి పగ ఉంది అనే మాట ఇక్కడ చూస్తున్నాం. శాస్త్రులు, పరిసయ్యులు మరి యేసుక్రీస్తు వారితో ఉన్నప్పటికీ వారు ప్రేమతో అక్కడ లేరండి. వారు పగతో అక్కడున్నారు. ఆ పగ ఏంటి? ఆయన మీద చాలా ఎక్కువగా వారికి పగ ఉంది. అయితే వారు ఏం చేయాలనుకుంటున్నారు? ఆయన మీద నేరం మోపాలని చూస్తున్నారు. ఎలా నేరం మోపుతారు? ఆయన ఏమైనా మాట్లాడతాడేమో, ఏదైనా ఒక మాట విషయంలో మనకు ఆయన దొర్లుతాడేమో, ఏదైనా ఒకవేళ మాట తప్పుగా దొరికినప్పుడు ఆ మాటను మనం పట్టుకొని ఆయన దోషిగా చేయాలా? లేకపోతే ఆయన మీద నేరం మోపాలా అనేటువంటి ఆలోచనతో అక్కడ వారున్నారు. కనుక అక్కడ మనం గమనించినప్పుడు వాళ్ళ యొక్క మనసుల్లో దేవుని యొక్క మాటలు వినాలని గాని, ఆయన అద్భుత కార్యాలను చూసి ఆనందించాలి గాని వాళ్ళ యొక్క మనసుల్లో లేదు. వారు ఆయనతో ఉన్నారు గాని, వాళ్ళ హృదయమంతా గూడా పగతో నిండిపోయి ఉంది. ఆ పగతో నిండిపోయి ఉండడం మాత్రమే కాదు గాని, దాంతో పాటు ఆయన్ని వాళ్ళు నేరం మోపాలని వాళ్ళు ప్రయత్నం చేస్తా ఉన్నారు. అందుకే ప్రతి మాటను గూడా వాళ్ళు చాలా జాగ్రత్తగా గమనిస్తున్నారు. ఏ మాట అయినను పట్టుకొనుటకు పొంచి అనే మాట చూస్తున్నాం. మరి ప్రతి మాట జాగ్రత్తగా వింటున్నారు గానీ, ఆ మాట వినేటువంటి ఆ యొక్క ఆలోచన వాళ్ళది మంచిది గాదు. ఏదైనా మంచి మాట మాట్లాడితే ఆ మాటను విని నేర్చుకుందామని కాదు గానీ, ఆ మాటను బట్టి ప్రవర్తన మార్చుకుందామని కాదు గానీ, వారి ఆలోచన ఆ మాటను బట్టి ఒకవేళ ఆయన మీద నేరం ఏమైనా మోపుదామేమో అనే పరిస్థితిలో వాళ్ళున్నట్టుగా మనం చూస్తున్నాం. ప్రభునందు ప్రియమైన వారలారా, ఈ రోజుల్లో గూడా కొన్ని సందర్భాల్లో ఇలాంటివే కొనసాగుతూ ఉంటాయి. అవి మనం గూడా గమనిస్తూ ఉంటాం. కనుక దేవుని మందిరానికి వెళ్ళడం అనేది అవసరమే. దేవుని యొక్క బిడ్డలతో సహవాసం అవసరమే. అయితే మనము దేవుని సన్నిధిలో ఉన్నప్పటికీ, దేవుని యొక్క పరిచర్యలో మనం కొనసాగుతున్నప్పుడు, మన యొక్క తోటి సహోదరి, సహోదరులతో మనం ఉన్నప్పుడు, మన యొక్క ఆలోచన విధానము ఎలా ఉంటుంది? మనము వారు మాట్లాడేటువంటి మాటలు, దేవుడు వారితో పలికించేటువంటి మాటలు, ఆ మాటలు విని మనల్ని మనం మార్చుకునే పరిస్థితుల్లో ఉన్నామా?
లేక ఆ మాటలను పట్టుకొని ఏదైనా ఒకవేళ తప్పుగా దొర్లినట్లయితే ఆ మాటను పట్టుకొని వారి మీద నేరము వేసి, లేకపోతే వారిని మనము హేళన చేయడానికి ఎదురు చూస్తూ ఉంటామా అనేది గూడా ఇక్కడ మనం గమనించాలి. ఈ రోజున ఇలాంటి మనుషులు గూడా ఉన్నారు అనే విషయాన్ని మనం గ్రహించాలి. అందుకే దేవుడు ఆ రోజులోనే వాళ్ళ ప్రవర్తన గురించి మాట్లాడుతూ, వాళ్ళ ప్రవర్తనను ఇక్కడ పొందుపరిచాడు. ఇలాంటి వ్యక్తులు ఆ రోజుల్లో నా పక్కన ఉన్నారు. ఈ రోజుల్లో మీ పక్కన గూడా ఉంటారు. ఇలాంటి వారితో జాగ్రత్త అన్నటువంటి విషయాన్ని ఇక్కడ మనం గమనిస్తున్నాం. కనుక దేవుని యొక్క మాటను మనము గ్రహించడానికి, లేకపోతే మన హృదయాలు మార్చుకోవడానికి ఆ యొక్క మాటలు వినాలి కానీ, ఆ మాటల్లో ఎక్కడ తప్పులున్నాయి, లేకపోతే ఏదైనా ఒకవేళ మనకు ఏదైనా వారి గురించి మనము ఏదో నింద వేయడానికి అవకాశం ఉంటదా అని మనము ఆలోచనతో మనం చూచినట్లయితే, దేవుడు మనల్ని గమనిస్తున్నాడు అనే విషయాన్ని గ్రహించాలి. కనుక ప్రభునందు ప్రియమైన వారలారా, ఈ వాక్య భాగాన్ని మనం గమనించినప్పుడు శాస్త్రులు నేరం మోపాలని అక్కడ చూస్తున్నట్టుగా చూస్తున్నాం. కనుక మనము గూడా నేరం మోపడం కొరకు మనము దేవుని వాక్యం వినడం కాదు గానీ, ఏదైనప్పటికి గూడా మనం మంచి మనసు కలిగి, మరి మన యొక్క తోటి సహోదరి సహోదరులతో మెలగాలని, కనుక మన యొక్క ఆలోచన విధానాన్ని మనం మార్చుకోవాలని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. అదేవిధంగా మత్తయి సువార్త 23వ అధ్యాయము 2వ వచనము, 3వ వచనాన్ని మనం చదువుకుందాము. అప్పుడు యేసు, మొదటి వచనం, అప్పుడు యేసు జనసమూహములతోనూ తన శిష్యులతోనూ ఇట్లనెను: శాస్త్రులను పరిసయ్యులను మోషే పీఠమందు కూర్చుండువారు. వీరెక్కడ కూర్చుంటారంట? శాస్త్రులు పరిసయ్యులు మోషే పీఠమందు కూర్చున్నారు, మంచిదే. కనుక వారు మీతో చెప్పు వాటి అన్నిటినీ అనుసరించి గైకొనుడి. వారు మోషే పీఠము యందు కూర్చుంటున్నారు గదా, వారి మాటను మీరు వినండి, అనుసరించండి. అయినను అనే మాట తర్వాత మనం చూస్తున్నాం. అయితే వారి క్రియల చొప్పున చేయకుడి. వారి మాటైతే మనము ఆలకించాలి గాని, వాళ్ళ క్రియల చొప్పున మనం చేయకూడదు అనే మాటను అక్కడ చూస్తున్నాం. ఎందుకని? వారు చెప్పుదురే గాని చేయరు. వాళ్ళు చెప్తారు గాని వారు వాటిని ఆచరించరు. వారు చెప్పేటువంటి మాటలు మంచివే. శాస్త్రులు పరిసయ్యులు మోషే పీఠం ముందు కూర్చొని వారు నేర్చుకున్న విషయాలు చెప్తున్నారు, మంచిదే. ఆ చెప్పే విషయాలు మనం వినొచ్చు గాని, వాళ్ళ క్రియలు మనకు వద్దు అనే మాటను ఇక్కడ దేవుడు తెలియజేస్తున్నాడు. ఎందుకని? శాస్త్రుల యొక్క క్రియలు గావచ్చు, పరిసయ్యుల యొక్క క్రియలు గావచ్చు, అవి దేవుని వాక్యానికి వ్యతిరేకమైనవే కానీ, దేవుని వాక్యానుసారంగా జీవించే క్రియలు కాదని ఇక్కడ మనం తెలుసుకోవాలి. అందుకోసమే వారి యొక్క బోధలు ఒకవేళ వినండి, అనుసరించండి, కానీ వాళ్ళ క్రియలను మాత్రం మీరు చేయకూడదు. ఎందుకంటే వారు చెప్తారు గాని వారు చేయరు అనే మాటను చూస్తున్నాం. ఈ రోజున ఇలాంటి వారు లేరంటారా? వాక్యం బోధించేవారు, మరి వాక్యానుసారంగా జీవించేవారు ఎంతమంది ఉంటున్నారు? వాక్యాన్ని మనందరం కూడా ఈరోజు చదువుతున్నాం గదా. వాక్యాన్ని చదువుతున్న మనము ఆ వాక్యాన్ని ప్రతిరోజు మన యొక్క జీవిత ప్రయాణంలో దాన్ని ఎంతవరకు మనము అనుసరిస్తూ మన జీవితంలో అన్వయించుకుంటూ కొనసాగుతున్నాము అనేది మనందరికీ తెలుసు. ప్రతి ఒక్క వ్యక్తికి కూడా మనస్సాక్షి అనేది ఒకటి ఉంటుంది. ఆ మనస్సాక్షికి అన్నీ తెలుసు. దేవుని వాక్యము మనం ఎంత సమయం చదువుతున్నాం? ప్రతిరోజు దినములో 24 గంటల్లో మనము ఎంత సమయం దేవుని కొరకు కేటాయిస్తున్నాం? దేవుని గురించి మనము ఎంత సమయం ఆలోచిస్తున్నాం? దేవుని పరిచర్య గురించి ఎంతసేపు మనము ఆలోచిస్తున్నాము? దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని మనము ఎంతసేపు ధ్యానిస్తున్నాం? అదే సమయంలో ధ్యానించినటువంటి వాక్యాన్ని మనము
మన జీవితంలో ఎంతవరకు మనం అనుసరించగలుగుతున్నాం అనేది కూడా మనందరికీ తెలుసు. అందుకే దేవుని వాక్యం మనకు సెలవిస్తా ఉంది. కొందరు ఈ వాక్యాన్ని చదువుతారు గానీ, ఆ వాక్య ప్రకారంగా వాళ్ళు క్రియల్లో చేయరు అనే విషయాన్ని చూస్తున్నాం. కనుక అనేక మంది వాక్యం చదివేవారు ఉండొచ్చు. కానీ అందులో కొందరు మాత్రమే దేవుని వాక్యాన్ని నెమరు వేసుకుంటూ వాక్యానుసారంగా జీవిస్తారనే విషయాన్ని మనం గ్రహించాలి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. శాస్త్రులను మీరు గమనించండి, పరిసయ్యులను మీరు గమనించండి. వారు బోధలు మంచివే. బోధలు చెప్పడానికి చాలా చక్కగా, నీతిగా వల్లిస్తారు. అందరికీ బోధిస్తారు. వినడానికి కూడా ఇంపుగా ఉంటాయి. అవి కానీ వారు ఆచరించరు. అవి వారు క్రియల్లో పెట్టరు. కాబట్టి వారు చెప్తారే గాని వారు వాటి ప్రకారంగా జీవించరు కాబట్టి, మీరు కూడా ఒకవేళ చెప్తున్నారేమో వాటి ప్రకారంగా జీవించకుండా. కనుక జీవించకుండా నువ్వు ఎన్ని చెప్పినప్పటికీ అది దేవుని దృష్టిలో అది మంచిది కాదు అనే విషయాన్ని ఇక్కడ మనం తెలుసుకోవాలి. కనుక మనం చేయాల్సినటువంటి పని, దేవుని వాక్యాన్ని మనకు బోధించేటువంటి అధికారము లేకపోతే ఆ యొక్క ఆధిక్యత దేవుడు మనకిచ్చినప్పుడు, ఆ వాక్యాన్ని మనము బోధించడం మాత్రమే కాకుండా ఎవరైతే వింటున్నారో ఆ యొక్క వింటున్న వారు కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుడు మీకు ఒక ఆధిక్యత ఇచ్చాడు. ప్రతిరోజు ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని వినే భాగ్యం ఇచ్చాడు. ఈ భాగ్యము ఎందరికో ఉండకపోవచ్చు. అయితే దేవుని వాక్యాన్ని బోధించేటువంటి ఆధిక్యత మాకిస్తే, మరి వినేటువంటి ఆ యొక్క ఆధిక్యత దేవుడు మీకిచ్చినప్పుడు, ఆ వాక్యాన్ని మీరు ఎంతమంది శ్రద్ధగా వింటున్నారు అనే విషయాన్ని కూడా ఈరోజు ఆలోచించాలి. ఎంతోమంది ఈ రోజున మరి ఉదయకాల సమయంలో జాయిన్ అవుతూ ఉన్నారు కానీ, కొందరు మరి నిద్రపోయే వాళ్ళుంటారు. మరికొందరు పరిశుద్ధ గ్రంథాలను తెరవకుండానే వాక్యం వినేవారుంటారు. మరికొందరు పనుకొని వాక్యం వినేవారుంటారు. ఇలాంటి వారు ఎందరో ఉంటారనే విషయాన్ని కూడా మనం తెలుసు. అయితే ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అలా మనము వాక్యం విన్నట్లయితే అది మనం క్రియల్లో పెట్టగలమా? దేవుని వాక్యాన్ని భయభక్తులతో విన్నప్పుడు మాత్రమే అది మనం క్రియల్లో పెట్టగలం గానీ, దేవుని వాక్యాన్ని అశ్రద్ధగా విన్నప్పుడు మరి దేవుని వాక్యాన్ని మనం క్రియల్లో ఏ విధంగా పెట్టగలము? ప్రభునందు ప్రియమైన వారలారా, శాస్త్రుల వలె ఒకవేళ చెప్పే వారంగా ఒకవేళ మేముండి, క్రియల్లో చేయకుండా ఒకవేళ మేమున్నట్లయితే, మేము గూడా శిక్షకు అర్హులమే. అదే సమయంలో ఎవరైతే వాక్యాన్ని వింటున్నారో, మీరు కూడా దేవుని వాక్యం వినడానికే పరిమితమైపోయినట్లయితే, అది మీరు ఆచరించకపోతే, మరి మనలో ఆ యొక్క మారు మనసు అనుభవంలోకి వెళ్ళకపోతే, పరలోకం మనకు గూడా ఉండదనే విషయాన్ని కూడా ఇక్కడ మనం గ్రహించాలి. అందుకే శాస్త్రుల నీతి కంటెను మన నీతి అధికము కాని యెడల పరలోక రాజ్యానికి చేరాలనే మాటను మనం చూసాం గదా! ప్రభునందు ప్రియమైన వారలారా, మరొక వాక్య భాగాన్ని మనము గమనిద్దాము. మత్తయి సువార్త 27వ అధ్యాయము 41వ వచనము, 42వ వచనాన్ని చదువుకుందాం. అలాగే శాస్త్రులను, పెద్దలను, ప్రధాన యాజకులను కూడా ఆయనను అపహసించుచు, వీడు ఇతరులను రక్షించెను, తన్ను తానే రక్షించుకొనలేడు. ఇశ్రాయేలు రాజు కదా! ఇప్పుడు సిలువ మీద నుండి దిగిన ఎడల వానిని నమ్ముదుము. హేళన చేస్తూ ఉన్నారిక్కడ. గమనించండి, ఎవరు? శాస్త్రులు, పెద్దలు, ప్రధాన యాజకులు. చూసారండి? ఆ రోజుల్లో సమాజంలో ఎంతో పెద్దవారు. వారు మంచి ఆ పేరుకు వారు గొప్పవారే. కానీ వారి యొక్క గుణానికి వారు మంచివారు కాదు. గమనించండి, ఇక్కడ శాస్త్రులు, పెద్దలు, ప్రధాన యాజకులు ఏమంటున్నారు? ఆయన్ని అపహసిస్తున్నారు, హేళన చేస్తూ ఉన్నారు. కనుక ఆయన బోధలు వింటున్నారు, ఆయన తప్పులు పట్టుకోవాలని చూస్తున్నారు. అదే సమయంలో ఆయన్ను అపహసిస్తూ ఉన్నారు. అక్కడున్నటువంటి అనేక మంది కూడా విని రక్షణ పొందుతూ, ఆయన మాటల కొరకు 2-3 రోజులు మరి కంటిన్యూగా వాక్యాలు వింటూ ఆహారము మర్చిపోతున్న వారు ఉంటే, వారితో పాటు వీరు కూడా ఉంటూ వీరు ఆయన్ని అపహసిస్తున్నారండి. ఈ రోజున ఇదే వాక్యాన్ని మన యొక్క ఈ సమాజంలో కూడా గమనించినట్లయితే,
మన వాక్యాన్ని వింటా అపహసించే వాళ్ళు లేరంటారా? మన వాక్యాన్ని వింటూ అనేక మంది గూడా మరి గుసగుసలాడుకునే వాళ్ళు లేరంటారా? వాక్యం బోధిస్తున్నటువంటి దైవ సేవకుడు వాక్యం బోధిస్తున్న సమయంలో మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళు లేరంటారా? ఎక్కడైతే మనము వాక్యము ప్రారంభమవుతుందో అది ఎక్కడైనా సరే మీరు వాక్యం వింటున్నప్పుడు శ్రద్ధగా వినడం అనేది చాలా అవసరమండి. దేవుని వాక్యము ఎవరు బోధిస్తున్నప్పటికీ దేవుడు ఆ దైవ సేవకుని లేకపోతే బోధిస్తున్నటువంటి ఆ బోధకుని దేవుడు వాడుకుంటున్న సమయంలో మనము మాట్లాడడం అనేది మంచిది కాదు. అదే విధంగా మనము వారి గురించి అవమానించడము, లేకపోతే మాట్లాడుకోవడము, సంభాషించుకోవడము ఈరోజు మనం చూస్తున్నాము. వాక్యం వస్తున్నప్పుడు సెల్ ఫోన్ చూసుకుంటున్న వారు సంఘంలో అనేక మంది ఉంటున్నారు ఈ రోజున పెద్ద పెద్ద సంఘాల్లో. ఎందుకని ఇవన్నీ గూడా అలవాటయిందంటే ఆ రోజుల్లోనే మనం చూస్తున్నాం. వీరు దేవునితో ఉంటున్నారు గానీ, దేవుణ్ణి ఏం చేస్తున్నారు? అపహసిస్తున్నారు. ఆయన యొక్క శిలువ మరణాన్ని ఆయన గురించి అపహసిస్తూ, ఆయన నిన్ను నువ్వు కాపాడుకో, మమ్మల్ని కాపాడు అనే మాటను అక్కడ అంటున్నారంటే, వారు ఆ శిలువ మరణ, పునరుద్ధానం యొక్క విలువను తెలుసుకోలేకపోయారు. దేవుడు ఈ లోకానికి ఎందు నిమిత్తం వచ్చాడు? ఎందు నిమిత్తము ఈ లోకంలో ఆయన పరిశుద్ధంగా జీవించాడు? ఎవరి కొరకు ఈరోజు సిలువలో మరణించాడు? ఎవరి కొరకు రక్తాన్ని కార్చాడన్నటువంటి విషయాన్ని వాళ్ళు గ్రహించలేకపోతున్నారంటే, వారి యొక్క జ్ఞానం ఏమాత్రం ఉందండి చూడండి. అందుకోసమే దేవుని వాక్యాన్ని మనము వింటున్నప్పుడు చాలా శ్రద్ధగా వినాలి. సువార్తలో మనము వేరే ఊరికి మనం వెళ్ళినప్పుడు సువార్త ప్రకటిస్తున్నప్పుడు అందరం గూడా ఆ సువార్త చెప్తున్నటువంటి వారి వైపు చూస్తూ సువార్తను శ్రద్ధగా వినాలి. ఆ ఊర్లో ఉన్న వారికి మాత్రమే సువార్త కాదండి. మనకు గూడా అది పనికొచ్చే అవకాశం ఉంది. దేవుడు మనతో గూడా ఒకవేళ ఆ వాక్యం ద్వారా మాట్లాడతాడేమో అన్నటువంటి ఆశతోటి మనము శ్రద్ధగా ఉండాలి. అందుకోసమే దేవుని వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు ఎక్కడికక్కడ అందరూ గూడా నిశ్శబ్దంగా కూర్చొని దేవుని వాక్యాన్ని విన్నప్పుడు దేవుని నామానికి ఆ సమయంలో ఆ రోజు మహిమగా ఉంటుందండి. ఈరోజు ఇక్కడ వీరిని మనం గమనించినప్పుడు యేసయ్య ఆ సిలువలో మరణిస్తున్న సమయంలో హేళన చేస్తూ ఆయన వైపు చూస్తూ మాట్లాడుతున్నారంటే వారు మరి యేసయ్య యొక్క సిలువ మరణాన్ని, ఆ యొక్క ప్రాముఖ్యతను, ఆయన పరిశుద్ధ రక్తం యొక్క విలువను వాళ్ళు గ్రహించలేకపోతున్నారనే విషయాన్ని మనందరం గూడా ఈ సమయంలో గ్రహించాలని తెలియజేస్తున్నాను. అదే విధంగా మరొక వాక్య భాగాన్ని మనము గమనిద్దాము. లూకా సువార్త 20వ అధ్యాయము 45, 46 వచనం చదివి నేను ముగిస్తాను. లూకా సువార్త 20వ అధ్యాయము 45, 46 వచనాలు. ప్రజలందరూ వినుచుండగా ఆయన ఇట్లనెను, శాస్త్రులను గూర్చి జాగ్రత్త పడుడి. వారు నిలుపుటంగీలు ధరించుకొని తిరుగగోరుచురు. సంత వీధులలో వందనములను, సమాజ మందిరములలో అగ్రపీఠములను, విందులలో అగ్రస్థానమును కోరుకుంటారు. కాబట్టి ఆయన అంటున్నాడు, శాస్త్రులను చూసి మీరు జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే వాళ్ళ ఆలోచన ఎలా ఉంటాయంటే ఎప్పుడు వారికి గొప్ప కావాలి. వారు ఎప్పుడు కూడా నిలుపుటంగీలేసుకొని ధరించుకొని ఉంటారు. వాళ్ళకి సంత వీధుల్లో వందనాలు చెప్పేవారు ఉండాలి. వాళ్ళకి సమాజ మందిరంలో అగ్రపీఠం కావాలి. విందులలో అగ్రస్థానం కావాలి. కనుక గొప్పలు కావాలి. ఇలాంటి వారు ఈరోజు లేరంటారా? సో ఎప్పుడు కూడా మనకు గొప్పలు కావాలి. అందరూ మనల్ని పొగడాలి. సో అందరితో మనం పొగిడించుకోవాలన్నటువంటి ప్రయత్నాల్లో కొనసాగే వాళ్ళు లేరంటారా? అందుకోసమే వీళ్ళందరూ కూడా ఆ రోజుల్లో శాస్త్రుల వంటి వారు వీళ్ళందరూ కూడా. కానీ దేవునికి సమస్తం తెలుసు కనుక ఆ రోజుల్లో శాస్త్రులని మనకు పరిచయం చేస్తూ శాస్త్రులు ఈ విధంగా జీవిస్తున్నారు. అగ్రపీఠం కోరుకుంటున్నారు. నిలుపుటంగీలంటే రాజరికానికి గుర్తు. నిలుపుటంగీలు ధరించుకుంటున్నారు. సంత వీధుల్లో వారికి అందరూ వందనాలు చెప్పాలని కోరుకుంటున్నారు. సమాజంలో అగ్రస్థానం కోరుకుంటున్నారు. ఇలాంటి వారు ఒకవేళ ఇలాంటి ఊళ్ళో ఈరోజు ఉన్నట్లయితే అటువంటి ప్రవర్తన విషయంలో జాగ్రత్త పడండి అని మనకు తెలియజేస్తున్నారు. కనుక ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఈ రోజున ఆత్మీయులుగా జీవిస్తున్నట్లయితే శాస్త్రుల్లాగా మనం ఉండకూడదు అనే విషయాన్ని ఈరోజు మనం నేర్చుకుంటున్నాం. శాస్త్రులు హృదయంలో దురాలోచన చేస్తారు. శాస్త్రులు మరి నేరం మోపాలను చూస్తారు. శాస్త్రులు చెప్తారే గాని వారు దాన్ని ఆచరించరని మనం చూసాము. అదే సమయంలో మనం గమనించినప్పుడు శాస్త్రులు అపహసిస్తారు. అదే సమయంలో శాస్త్రులు అగ్రపీఠము, అగ్రస్థానము కోరుకుంటారు అనే విషయాన్ని ఈరోజు మనం గమనిస్తున్నాం. ఇలాంటి లక్షణాలు
మనందరిలో ఉండకుండా, అదే సమయంలో దేవుని వాక్యం మనకు ఏమైతే బోధిస్తుందో ఆ వాక్య ప్రకారంగా జీవించే వారంగా మనం ఉండాలని దేవుడి ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుతూ ఉండగా, ఈ వాక్యాన్ని మనము ప్రేమతో స్వీకరించాలని మీకు మనవి చేస్తూ, దేవుడి ఈ కొద్ది వాక్యాన్ని మన హృదయంలో భద్రపరిచి దీవించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి. ఆమేన్. దేవునికి స్తోత్రం. అసలు దేవుడు ఎదురాన తన దాసుని ఇందులో పెట్టి మనతో మాట్లాడాడు. మనము ఈ విషయాలలో ఎక్కడ దేవునికి అవిధేయులుగా ఉన్నామో అది గమనించుకొని దాన్ని విడిచిపెట్టి దేవునికి ఇష్టమైన వారంగా మనం జీవించాలి. లోపాలను శాస్త్రులు పగబట్టేవారుగా ఉన్నారు. అనగా వాళ్ళల్లో ద్వేషము ఉన్నట్లయితే ఒకరి పట్ల ద్వేషం కలిగిన వాళ్ళు ఏం చేస్తారంటే అవతల వ్యక్తిని ఏది మాట్లాడినా తప్పు పెట్టే వాళ్ళే ఉంటారు అన్నమాట. అలాంటి ద్వేష గుణము మన హృదయంలో ఉండకూడదని దేవుడు హెచ్చరిస్తూ ఉంటున్నాడు. మనము అనేక విషయాలలో చెప్తారు కానీ ఆ చెడ్డ క్రియలు దేవుని బిడ్డల విషయంలో ఉండకూడదు. కాబట్టి చక్కటి వాక్య సందేశాన్ని అందించిన వినీతనకు మరోసారి యూసువై టీం తరపున మరి అధ్యక్షులకు వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాం. ఇక వాక్యము మన హృదయంలో నూరంతలుగా ఫలించలాగున మన మధ్యలో ఉన్న శ్రీనారాయణ గారు వాక్య ప్రార్థన చేయవలసిందిగా ప్రభుపేట మనవి చేస్తుంది. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, ప్రేమ కలిగిన తండ్రి యేసయ్య, మీకు వందనాలు, మీకు స్తోత్రాలు. దేవా, ఈ ఉదయకాల సమయంలో ఈరోజు మొదటి గడియలో నాయన మీ పాద సన్నిధిలో మీ మాటలినే ధన్యత భాగ్యం మాకు ఇచ్చినందుకై మీకు వందనాలు తండ్రి. మీకు స్తోత్రాలు. ప్రతి నిత్యమునైనా మమ్మల్ని నడిపిస్తూ ఉన్నారు. మీకు వందనాలు తెలియజేస్తున్నాను. అవును తండ్రి, శాస్త్రుల నీతి కంటేనో పరిచర్యల నీతి కంటేనో మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యములో ప్రవేశింపనేరరు అని ఈ మాటలు మీరు చక్కగా మాతో మాట్లాడి ఉన్నారు. అవును తండ్రి, శాస్త్రులు ధర్మశాస్త్రాన్ని బాగా ఎరిగి ఉన్నవారు, ధర్మశాస్త్ర బోధకులు. కానీ యేసయ్య పరిచర్యలతో, శాస్త్రులతో, యూదా మతనాయకులతో లేఖనాలు పట్టి చెప్పారు. ఇదిగో లేఖనాలలో నిత్య జీవం నా గురించి వెతుకుతున్నారు కదా, పరిశోధిస్తున్నారు కదా, ఆ లేఖనాలు నా గురించే చెప్తాయి అన్నప్పుడు వారు ఆయన అర్థం చేసుకోలేదు. వాళ్ళు ధర్మశాస్త్రాన్ని బోధించేవారుగా ఉన్నారు కానీ మిమ్మల్ని అంగీకరించలేదు, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయలేదు. పరిచయులు నాయన స్వనీతి పరులు, దేవుని ఘనతను దొంగిలించినారు. అయా, ధర్మశాస్త్రాన్ని పాటించేవారు కానీ ఆత్మానుసారులు కారు. వారు తప్పుడు బోధను ప్రభువు ఎండగట్టాడు. సున్నం కొట్టిన సమాధులను బోధించారు. వాళ్ళు కూడా మిమ్మల్ని అర్థం చేసుకోలేదు. తండ్రి, ఈ రోజునైనా బోధకులుగా తండ్రి ఎంతో మంది మీ పరిచయంలో ఉంటూ ఉన్నారు. కానీ వారు బోధించేది ఒకటి, వారి జీవిత విధానం ఒకటి, వారు చెప్పేది ఒకటి, వారు చేసేది ఒకటి. తండ్రి, మీ యందు భయభక్తులు లేకుండా మీరు మాట్లాడుతున్నారు, మీరు గద్దిస్తున్నారు, మీ మాటలకు లోబడకుండా తండ్రి లెక్కలేని తనంగా జీవిస్తూ ఉంటున్నారు. తండ్రి, మీరు ఇచ్చిన హెచ్చరికలను బట్టి ప్రార్థిస్తున్నాం ప్రభువా. తండ్రి, మమ్మల్ని క్షమించమని ప్రార్థిస్తుంటున్నాం. ఈ యూసీవై టీంలో తండ్రి మేము అలా ఉన్నట్లయితే తండ్రి, మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి తండ్రి మమ్మల్ని మేము సరి చేసుకుంటూ ఉన్నాం ప్రభా. మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తుంటున్నాం. మా జీవితాలు అలా కాకుండా, మా బ్రతుకులు అలా కాకుండా, మాలో బోధించేవారు ఎవ్వరునైనా అలా కాకుండా తండ్రి, మీరు మాట్లాడేది మీరని, చెప్పేవి మీ లేఖనాలని, మీ లేఖనాలు నిత్య జీవం వైపు మమ్మల్ని నడిపిస్తామని భయంతో, భక్తితో తండ్రి మేము అలాగే తండ్రి నిద్రమత్తులు కాకుండా తండ్రి వేగిరిపాటు కలిగి తండ్రి నాయన మెలకువ కలిగి మీ సన్నిధిలో తండ్రి మీ దాసులు బోధిస్తున్నప్పుడు తండ్రి మేము కూడా ఆ ప్రకారము తండ్రి ఫాలో అవుతూ పరిశుద్ధ లేఖనాలను చూస్తూ
తండ్రి చెప్పిన మాటలని ఆ దినమంతు మేము స్మరించేవారిగా తండ్రి ఆ విధ జీవితాన్ని మాకు దయచేయమని ప్రార్థిస్తుంటున్నాను. అలాగే తండ్రి నాయన అయ్యా మీ వాక్యాన్ని పెడచెవిని పెట్టేవారిగా కాకుండా తండ్రి అటువంటి జీవిత విధానం మాకు వద్దు తండ్రి, మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తుంటున్నాం తండ్రి. అలాగే నాయన ఈ అవకాశం ప్రభా ఎవరికి రాదు నాయన, మేము ధన్యులమని మేము భావిస్తూ ఉంటున్నాం తండ్రి. మీకు వందనాలు, మీకు స్తోత్రాలు. ఇదిగో నాయన మీ మాటలు, మీ హెచ్చరికలు తండ్రి మా మేళ్ళకే, మా మంచికే అని మేము గుర్తెరిగి తండ్రి ఇటువంటి తప్పులు మేము చేయకుండా తండ్రి అయ్యా ముందుకు సాగిపోయే కృపను మాకు దయచేయమని ప్రార్థిస్తుంటున్నాను తండ్రి. మీకు వందనాలు, మీకు స్తోత్రాలు. చెప్పబడినటువంటి మాటలు తండ్రి మా హృదయాలలో ఫలించాలని అయ్యా, అయ్యా ఫలించే విధంగా ఫలభరితమైన జీవితం మేము జీవించే కృప మాకు తండ్రి వాక్యం విన్న ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రార్థిస్తుంటున్నాను తండ్రి. మీకు వందనాలు ప్రభా. మీ దాసులను తండ్రి నిలబెట్టుకుని మాట్లాడిన ప్రతి హెచ్చరిక, ప్రతి గద్దింపును బట్టి మీకు వందనాలు తండ్రి, మీకు స్తోత్రాలు. ఇదిగోనైనా ఇంకనూ అన్నకి తండ్రి మంచి ఆరోగ్యము, బలము, శక్తి దయచేయండి. ప్రయాణాలలో తోడుగా ఉండండి ప్రభా. ఎక్కడ పనిచేస్తున్నారో అక్కడ తండ్రి ఇంకా బలంగా వాడుకోమని ప్రార్థిస్తుంటున్నాను తండ్రి. కుటుంబాన్ని, బిడ్డలను తండ్రి, తల్లిదండ్రులను మీ చేతులకు అప్పగిస్తుంటున్నాను. పరిచర్యలో ఇంకా ముందుకు కొనసాగిపోయే కృపను దయచేయండి. తెలివినివ్వండి, జ్ఞానాన్ని ఇవ్వండి ప్రభా. అనేక మందిని మీ తట్టుకు తీసుకొచ్చే అయ్యా మీ సువార్త రాజ్య వ్యాప్తిలో ఇంకా పాలుపంపులు ముందులాగిన తండ్రి సహాయం చేయమని ప్రార్థిస్తుంటున్నాను తండ్రి. కృప చూపించండి. అన్న ఆలోచనలేంటో, ప్రార్థనలేంటో, తలంపులేంటో ప్రభా మీకు తెలుసు. అలాగే మా హృదయాలు ఎరిగిన గొప్ప దేవుడు తండ్రి. అయ్యా మేము దేని కొరకు మొరపెడుతున్నామో, దేని కొరకు రోధిస్తున్నామో, దేని కొరకు ప్రాకులాడుతున్నామో, మా ఊహలేంటో, మా తలంపులేంటో, మా దిగుళ్ళేంటో, మా వేదనలేంటో, మా చింతలేంటో అయ్యా మీకు మాత్రమే తెలుసు కనుక తండ్రి మమ్మల్ని అయ్యా ముందుకు నడిపించమని ప్రభా. మీరు అక్కడ దినాల్లో ఉన్నారు, అక్కడ సూచనలు ఉన్నాయని వింటూ ఉంటున్నాం ప్రభా. సిద్ధులలో నూనె కలిగిన వారిగా తండ్రి ఎత్తబడే గుంపులో మేము ఉండడానికి అయ్యా మమ్మల్ని మేము సరిచేసుకుంటూ సిద్ధపడే జీవితాలను మాకు దయచేయమని, ఆ సిద్ధపడే భాగంలో తండ్రి ఈసీవై టీం తండ్రి ప్రతిరోజు నాయన మీరు మాకు అందిస్తున్న మాటలు, చెప్పుచున్న మాటలు అయ్యా మీ లేఖనాలను తండ్రి, అందులో ఉన్న మర్మాలను ఒక్కొక్క రోజు తండ్రి ఒక్కొక్క దాసులతో మీరు మాట్లాడుతున్న విధానం కొరకై మీకు వందనాలు. అంతము వరకు, మా చివరి శ్వాస వరకు, తుది శ్వాస వరకు ఇలాగే తండ్రి మమ్మల్ని నడిపించమని మా అందరినీ మీ చేతులకు అప్పగిస్తూ యేసయ్య పరిశుద్ధమైన నామములో ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. 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 ఆమేన్.